సో మ్యాక్స్ ఏంటంటే అభిమానులందరూ కూడా ఆయన డాన్స్ కి యాక్టింగ్ కి ఇలా ఫిదా అయిన వారు. అవి తీసి పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్లో చెప్పుకోవాల్సింది ఆయన సేవా కార్యక్రమాలు. ఆయన బ్లడ్ బ్యాంక్ అయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఆక్సిజన్ సిలిండర్స్, ఎస్, అసలు ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఏంటి, చాలా పెద్ద విషయం. తుఫాన్ల టైంలో అయితే ఏంటి, ఆయన ముందుండి కూడా ఆయన చేసే హెల్ప్ ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళు తన మన పర ఏ అభిమానిని కాదు, మన సహాయం అందిందా లేదా అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. పావలా శ్యామల గారి దగ్గర నుంచి, పొట్టి వీరయ్య గారి దగ్గర నుంచి, తమిళనాడులో ఉన్న ఎప్పుడో పనిచేసిన ఫైటర్ దగ్గర నుంచి కింద నుంచి పై వరకు ఆ పత్తి రైతులు ఎప్పుడో ఠాగూర్కి ముందు సినిమా టైం నుంచి కొదమసింహంలో కూడా ఆ టైంలో కూడా రైతులు ఏదో ఇబ్బంది పడుతుంటే చిరంజీవిత విశేషాలని నా పరుపు కింద ఒక పెద్ద ఇంకో పరుపు ఉండేది. నేను దాని మీద పడుకుంటే నిద్రపోయేవాడిని. ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించిన జీవితం విశేషాలని అందులో ఆయన చేసిన దానాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్ అవేర్నెస్ మీద, ఆయనకున్న ఇది మీద, గ్రీనరీ మీద, నేచర్ మీద, ఆడవాళ్ళ యొక్క భద్రత కోసం, రైతుల యొక్క సమస్యల కోసం, ఆయన పాలిటిక్స్లో కాదు సుప్రీం హీరోగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. చిరంజీవిత విశేషాలని ఇంత పెద్ద బుక్ ఉండేది. నేను దాన్ని అలా జార్ చేసి పరుపు కింద పెట్టేవాడిని, దాని మీద పడుకునేవాడిని. ఓకే, ఆయన మరి ఒకసారి మూవీస్ కి గ్యాప్ ఇచ్చారు. ఇంత పరుపు ఉంటుంది, అది కేవలం దానివల్ల. 10 years గ్యాప్ వచ్చినప్పుడు ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత, సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు అది అని చిన్నప్పుడు మెచ్యూరిటీ లేకుండా చెప్పాను, కానీ పాలిటిక్స్లోకి వెళ్ళిన ఇష్టం ఉండదు, ఆయన సినిమాల్లోకి వచ్చేయాలి. ఇప్పటికీ నాకు ఆయన సినిమాల్లోకి వచ్చేయాలి, సినిమాలో ఉండాలని ఉంటుంది. బట్ చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్కి సీఎం అనే పదం చాలా చిన్నది. సీఎం అనే పదం చాలా చిన్నది. అలా ఏం కాదు, సీఎంఐ గొప్పదే అనుకుంటే మెగాస్టార్ కంటే సీఎం అనే పదం గొప్పదేం కాదు. ఎవరో ఒక ర్యాంటీ అవ్వాల్సి వస్తుంది. అలా పాలిటిక్స్ విషయంలో అన్నయ్య గారిని చూస్తే ఆయన సేవ చేయడానికని వచ్చారు, డబ్బు సంపాదించడానికో అలాంటి వ్యవహారం అయితే కనుక ఆయన ఉన్న ఫీల్డ్లో ఆయన ఆల్రెడీ అన్నీ చూసే వచ్చారు కదా. గ్లామర్, అందం, డబ్బు, హోదా, హుందాతనం, గౌరవ మర్యాదలకి లోటు లేని ఒక స్థాయి నుంచి ఒక మురికి కోపాన్ని కడిగి పేదలకి, బీదలకి, కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఆయన అనుకోవడం, కలాం గారు లాంటి వ్యక్తి ఆయన కూడా భుజం తట్టి మీరు చేయండి బాగుంటుందని చెప్పడం, అన్నయ్య దాన్ని భరోసాగా తీసుకుని ధైర్యంగా అలాంటి వ్యక్తి చెప్తే నేను ఆల్రెడీ అనుకున్నాను, ఆయన కూడా భుజం తట్టేసరికి ఆయనకి ఎక్కడ లేని ఆనందంతో సేవ చేద్దాం, తిరుగులేదు, ఐదైదే అవుతుంది జానేదేవని ఆయన ముందుకు వచ్చారు, అనుకున్నారు, చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా ఆ ఉన్న దాంట్లో కూడా ఆయన టూరిజం మినిస్టర్గా ఉండి ఇప్పటికీ చాలా రోడ్లు, ఇప్పటికీ ఎంతోమందికి నీరు అందుతుందంటే కొన్ని పల్లెటూర్లకి ఎంతోమందికి సేవ చేసినవి కోకొలాలు ఉన్నాయి. మనం కప్పిపెట్టి వేరే వేరే విధానాలు ఎన్ని మార్చినా నిజం అబద్ధం అవదు. ఆయన చేసిన సేవలు ఎక్కడికి పోవు. ఆయన ఒక టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత సేవ చేశారో ఇప్పుడు ఆయన ఏదైనా వద్దనుకున్నా, ఏదైనా కాదనుకున్నా ఒక సామాన్యుడికి కూడా ఆయన అంతే సేవ చేస్తున్నారు. ఎన్ని కేజీల బియ్యం, పప్పు, ఉప్పుతో ఆ రోజు కోవిడ్ టైంలో కరోనాలో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమల్లో ఉన్న కార్మికులకి వ్యాన్లు చొప్పున వెళ్ళాయో నాకు తెలుసు. ఆక్సిజన్ బ్యాంక్ కూడా అసలు నాకు కూడా పంపించారు. ఒక బస్తా అవి పప్పు, ఉప్పు, నూనె బయటికి వెళ్ళడానికి లేదు కదా. నేను బ్యాచులర్, ఇప్పుడు స్టిల్ నో ఐఎమ్ బ్యాచులర్, బట్ నేను చెప్తున్నా బయటికి వెళ్ళడానికి లేదు, ఊరు వెళ్ళిపోదామంటే వెళ్ళడానికి లేదు. కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో అప్పుడు ఆయన పంపించిన ఫుడ్ మొత్తం నేనే తినలేను, కానీ నా దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, కొనుక్కునే స్తోమత ఉంది, బయటికి వెళ్ళాం కాబట్టి మిగిలిందంతా పనమ్మాయిలకి ఇచ్చాడు. నేను అలా, నేను ఆయన అభిమానిగా నేను ఉండేది ఒక్కనే కదా బ్యాచులర్గా, అంత ఇచ్చేసాను. అలా ఆయన చేసినవి ఎన్నో, నేను అది నాకు తృప్తి, అది ఆయన మాకివ్వడం ఆయన తృప్తి. ఇదే కదా లక్షణం. ఒక అభిమానిగా నేను ఆయన ఇచ్చేది ఏంటి, ఇంకొకరు నలుగురు, ఆయన ఇచ్చింది ఇంకో నలుగురికి పెట్టడం. ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు ఇవే మాట్లాడుకుంటున్నాం, కానీ మనం ఇవేమీ నాట్ ఓన్లీ ఇవేదో ఇప్పుడు కొత్తగా ఆయన చేతికి వచ్చినప్పుడు చేస్తున్నావు కాదని, ఆయన ఏమి కానప్పటి నుంచి సేవలు చేశారు. ఇవి నీకు చాలామంది తెలీదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పాప పెళ్ళికి కూడా ఆయన ఇంత డబ్బు ఇచ్చారని, పావలా శ్యామల గారు కానీ, పొట్టి వీరయ్య గారు కానీ, అల్లరి సుభాషిణి గారు కానీ, ఆయన కూతురు, చిన్న కూతురు గారితో చిరంజీవి గారు డబ్బులు ఇచ్చి పంపించినవి ఫొటోస్ ఎన్నో చూసాం కదా మనం. అవన్నీ ఎందుకు చెప్పాలి, అవన్నీ ఎన్నో చెప్తారు. అయ్యో గుప్తదానాలు అంటే తెలియనివి, ఇంక చేతికి ఎముక లేకుండా ఆయన పెట్టినవి అయితే తెలియదు. మా మధ్య బాగపోతే చిరంజీవి గారు మాట్లాడారు, హెల్ప్ చేశారు, అది ఎక్కడ పోతుంది? తిన్నప్పుడు చెప్పుకోవాలి కదా, సంస్కారం కదా మరి అది. కాబట్టి అన్నయ్య గురించి మాట్లాడే అర్హత ఫ్యాన్స్కి తప్ప ఏ వెధవకి లేదు. అంటే ఏది నేను మాట్లాడేది, నువ్వు నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన ప్రేమికులే మాట్లాడాలి. నువ్వు గొప్పగా మాట్లాడి, నువ్వు పూజించు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి హక్కు నీకు లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ రాముడిని, కృష్ణుని కూడా తిట్టే రోజుల్లో ఉంటాయేమో, బట్ అది మేము ఒప్పుకోం.